హాయ్ అండి. ఈరోజు స్వీట్ కార్న్ మక్కలతో గారెలు చేసుకుందాము. ఈ స్వీట్ కార్న్ మక్కలతో గారెలు చేయడం కొద్దిగా కష్టమే, ఎందుకంటే చక్కగా రావు కదా. ఈ మన మక్కల్లాగా ఇందులో ఏమేసి చేస్తే గారెలు వస్తాయి అన్నది చూద్దాం. ఇప్పుడు ఈ మక్కలు అయితే మిక్సీ పట్టుకుందాము. ఇందులో ఏమేమి వేసి చేస్తే టేస్ట్గా ఉంటాయి అన్నది కూడా చూద్దాము. ఇవైతే ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము. మిక్సీ జార్ తీసుకొని ఈ మక్కలు ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని ఇందులో వాటర్ వేయకుండా పట్టుకోవాలి, ఎందుకంటే ఇదే నురుగులాగా అవుతుంది. మనం పట్టుకుంటే ఎక్కువ నీరు ఉంటుంది ఇందులో ఈ మక్కల్లో, అందుకే వేసుకోవద్దు వాటర్. ఇందులో ఒక 4 పచ్చిమిర్చి వేసుకుందాము. పచ్చిమిర్చి కూడా ఇట్లా సుంచి వేసుకుందాము. ఇట్లా సుంచి వేసుకుందాము. కొంచెం సాల్ట్ వేసుకుందాము, తర్వాత టేస్ట్ చూసినాక వేసుకుందాము అవసరమైతే. ఇట్లా మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇందులో ఏమి నేను నీళ్ళు వేయకనే పట్టినా ఎంత లూజ్గా ఉంది చూసారు కదా. అందుకే ఇందులో ఏదన్నా ఒక పిండి అయితే వేయండి, గారెలు రావు. ఇట్లా లూజ్గా ఉంది కదా. ఇప్పుడు ఈ పిండి ఇందులో వేసుకుందాము. ఈ పిండి అంతా ఇందులోకి తీసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక ఉల్లిపాయ సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం నీరు లేకుండా ఇట్లా తీసుకొని వేసుకోవాలి, ఎందుకంటే ఎక్కువ లూజ్ అయిపోద్ది పిండి. ఇదిగో ఇట్లుంటాయి కదా, కొంచెము ఇట్లా పిండుకొని వేసుకోవాలి. కొత్తిమీర కొంచెం సన్నగానే తరుక్కోవాలి. కొత్తిమీర అంటున్నా, కరివేపాకు మర్చిపోయినా. ఇదిగో కొత్తిమీర, అది కరివేపాకు. ఇప్పుడు కొత్తిమీర వేసుకున్నాక ఇందులో కొంచెము బియ్యం పిండి వేద్దామనుకుంటున్నా. ఈ గారెలు గట్టిగా ఉండాలంటే బియ్యం పిండి వేసుకోవాలి, మెత్తగా ఉన్నా మంచిదే అనుకుంటే గోధుమ పిండి వేసుకోవచ్చు. నేనైతే కొద్దిగా గట్టిగా చేద్దామని సరిపోను బియ్యం పిండి వేస్తాను. ఇది కలుపుకుంటే మనము గారె ఎట్లా వస్తుందో అట్లా వచ్చేదాకా ఈ పిండి అయితే వేసి కలుపుకోవాలి, అట్లా వచ్చే వరకు. 3 పచ్చిమిర్చి వేసిన కదా, ఇది ఎట్లా స్వీట్ కానీ తీయగా ఉంటుంది పిండి. కొంచెం కారం వేసుకోవాలి, సాల్ట్ అప్పుడు వేసిన కదా, కలిపినాక చూసి టేస్ట్ వేసుకుందాము, టేస్ట్ తగినట్టు. కొంచెం పసుపు వేసుకుందాము. ఇదంతా కలుపుకుందాము. ఇదంతా ఒకసారి కలుపుకుందాము. జీలకర్ర వేసుకోవాలి, మర్చిపోయినా. ఇప్పుడు కలుపుకుందాం. వేసుకొని పిండి అయితే ఇట్లా ఈ విధంగా వచ్చేదాకా కొంచెం పిండి పోసుకొని కలుపుకోవాలి. గోధుమ పిండి అయినా బియ్యం పిండి అయినా ఏదైనా, జొన్న పిండి అయినా ఏదైనా పోసుకోవచ్చు, మన ఇష్టము. నేనైతే బియ్యం పిండి పోసిన, కొద్దిగా గట్టిగానే ఉండని అని. మెత్తగా ఉండాలంటే గోధుమ పిండి వేసుకోండి మీరు. ఇట్లా కలుపుకోవాలి. అది ఇట్లాంటిది ఒక కవర్ తీసుకొని దీని మీద ఇట్లా గారెలాగా ఒత్తుకోవడమే. కొంచెం మనం పప్పు పోసుకొని చేసుకునే గారెల కంటే కొంచెం మందం ఒత్తుకోవాలి. ఇట్లా చేసుకోవడమే. అంతే, ఇట్లా చేసుకుంటే అయిపోద్ది. ఇప్పుడు కడాయి తీసుకొని వేడైనాక నూనె పోసుకోవాలి. నూనె వేడి కావాలి. ఒకసారి నూనె వేడైంది చూసుకొని, వేడైంది. ఇప్పుడు ఒకటొకటి తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఒకటైనా వేసుకోవచ్చు, రెండైనా వేసుకోవచ్చు.
అది మన ఇష్టము. వెడల్పు ఉంది కాబట్టి 2 అయినా వేసుకోవచ్చు. కాకుంటే ఒక్కటి కొంచెం గాలినాక 2 తీసుకోవాలి. ఎందుకంటే పచ్చి ఉంటే కొంచెం ఇట్లా అతుక్కుంటాయి దగ్గర ఉంటే. అందుకే ఇది కొద్దిసేపు గాలినాక 2 తీసుకోవాలి. ఒక సైడ్ కాలినాక ఒక సైడ్ ఇట్లా వేసుకోవాలి. మంచి కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. ఎక్కువ పెడితే మాడిపోతాయి కానీ లోపల కాలి పైన మాడిపోతాయి. ఇట్లా 2 సైడ్లు కూడా మంచిగా కాలేదాకా కాల్చుకోవాలి. ఇట్లా లోపల దాకా కాలాలి. ఈ కలర్ వచ్చేదాకా కాల్చుకోవాలి. ఈ కలర్ వచ్చినప్పుడే లోపల దాకా కాలుతుంది. ఇది లోపల ఉల్లిగడ్డ అయినా ఏదైనా మంచిగా ఉడుకుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. ఇట్లా కాల్చుకోవాలి. ఈ కలర్కి వచ్చేదాకా కాలిందంటే ఈ నూనె మీద బుడగలు కూడా తగ్గిపోతాయి కాలినట్టే. మరీ ఎక్కువ కాలినా అంత గోరిపోయినట్టు మాడుగా ఉంటాయి. ఈ కలర్ కాలితే సరిపోద్ది. ఈ కలర్కి వచ్చినాక తీసుకోవాలి. అన్నీ కూడా ఇట్నే చేసుకోవాలి. గ్యారెలు చేయడం అయితే అయిపోయిందండి. సీటుగాను మక్క గ్యారెలు ఇట్లా అయితే వస్తాయి. చూసారు కదా, ఈ కలర్కి వచ్చేదాకానైతే కాల్చుకోవాలి. ఇట్లున్నప్పుడే కాలుతాయి, లేకుంటే లోపల కాలి. మీరు కూడా చేసుకోవాలనుకుంటే ఇవి ఎట్లా చేసుకోవడమా అనుకుంటే మన ఛానల్కి వెళ్ళి వీడియో చూడండి. వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. టేస్ట్గానే అయితే ఉంటాయి. ఎందుకంటే ఈ మక్క గారెలు కాబట్టి టేస్ట్గా ఉంటాయి. మనందరికీ తెలిసిందే మక్క గారెలు టేస్ట్గా ఉంటాయని. మీరు చేసుకోండి. మీరు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. మన ఛానల్కి వెళ్ళి వీడియో అయితే చివరి దాకా చూసి చేసుకోండి. నేను ఎప్పుడేమి వేసిందనేది చూసి చేసుకొని ఎట్లున్నాయన్నది కామెంట్ చేసి లైక్ అయితే చేయండి. చూసినాక మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. చేసుకొని అయితే నేను పెట్టిన వీడియోలు అయితే మన ఛానల్కి వెళ్ళి చివరి దాకా చూడండి. అన్నీ చూసి మీరు కూడా చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి. ఈరోజు అయితే ఈ వంట ఒకటి ఓపెన్ చేసి చూద్దాము. ఇదిగో ఇట్లా ఉంటాయి. చూసారు కదా, మంచిగా పొంగి లోపల దాకా మంచిగా ఇట్లా కాలాలి. కాలినప్పుడే మంచిగా ఉంటుంది. ఈ ఉల్లిగడ్డ అయినా ఈ మనం వేసుకున్న ఈ కొత్తిమీర అయినా కరివేపాకు అయినా ఏదైనా మంచిగా గోలాలి. ఇదిగో చూసారు కదా, మంచిగా ఫ్రై కావాలి. ఇట్లుంటాయండి, చేసుకోండి మీరు కూడా. ఇట్లా పొంగుతాయి మంచిగా. ఏ పొర కాపర ఇట్లా తీసుకొని తినచ్చు. ఉల్లిగడ్డ అయితే ఇట్లా మంచిగా ఫ్రై కావాలి. చూసారు కదా, ఇదిగో ఇట్లా కావాలి. ఉంటా మరి.